దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఏ విషయములోనైనను కొనసాగింపవలనని ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపునీయుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ విషయములోనైనను కొనసాగించాలి అంటే దైవత్వంలో ఓర్పు కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే ఓర్పు విశ్వాసముల గురించి, పరీక్ష గురించి రాయబడి ఉంది. మనకి శోధన, శ్రమ అనే పరీక్ష మనకి కలిగినప్పుడు మనం ఓర్చుకొని ఉండాలి, ఓరమి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో అన్ని విషయాల్లో ఓర్పు ఏం చేస్తుందంటే మన విశ్వాసంలో మన కొనసాగింప నడిపిస్తూ ఉంటుంది. కనుక నీవు ఓర్పు లేకపోతే ప్రతి విషయంలో దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కలిగిన శ్రమను బట్టి, శోధన బట్టి నీకు ఓర్పు లేకపోతే దేవుని యందు ప్రార్థన చేసి, దేవా ఓర్చుకునే మనసు నాకు ఇవ్వండి. అన్నిటికీ నేను తొందరపడిపోతున్నాను, అన్నిటికీ నేను కోప్పడిపోతున్నాను, కోపము నా మీద బాగా ఏలుబడి చేస్తుంది ప్రభా. ఓర్పు సహనము నాలో లేదు నాయన, నాకు ఓర్పును దయచేయండి. ఇవన్నీ ఓర్చుకునే మనసును నాకు అనుగ్రహించండి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావలసిన ఓర్పునిచ్చి అన్ని విషయాల్లో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పైకి లేవనెత్తుతాడు. విశ్వాసములో బలమైన సాధనముగా ఆయన నిన్ను నిలబెడతాడు. ఏ విషయంలోనూ కూడా నువ్వు తప్పిపోకుండా, విశ్వాసము నుంచి తొలగిపోకుండా అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీకు ఇచ్చి విశ్వాస వీరుల జాబితాను మనం చూసాం కదా, అలా విశ్వాస వీరునిగా, వీరురాలుగా దేవుడు నేను నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ఓర్పును గుర్చిన ప్రార్థనను ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ ఓర్పును దేవుడు నీకు ఇస్తాడు. గనక ఆ ఓర్పులో నువ్వు కొనసాగినప్పుడు నిన్ను దేవుడు అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆమేన్.